ఎగ్జాక్ట్‌లీ 2 ఇయర్స్ బ్యాక్ ఈ టైంకి నా యూఎస్ వీసా సెకండ్ టైమ్ అయితే రిజెక్ట్ అయింది. అసలేమైందంటే మేము బీటెక్‌లో థర్డ్ ఇయర్‌లో ఉండేటప్పుడు మేము ఐదర్ ప్లేస్‌మెంట్స్‌నైనా సెలెక్ట్ చేసుకోవాలి ఆర్ మాస్టర్స్‌నైనా సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఆ పర్టిక్యులర్ టైంలో మాస్టర్స్‌ని అయితే సెలెక్ట్ చేసుకున్నా. సో, అప్పటికి మాస్టర్స్ గురించి అంత డీప్‌గా ఐడియా అయితే లేదు. సో, ఇంకా మెల్లగా రీసెర్చ్ చేయడం అయితే స్టార్ట్ చేసాం. సో, స్టార్ట్ చేశాక ఫస్ట్ జీఆర్ఈ అండ్ ఐఎల్టీఎస్ ఎగ్జామ్ అయితే రాసేసాం. సో, వన్స్ ఆ ఎగ్జామ్స్ అయిపోయాక మెల్లగా ఇంకా యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్స్ దగ్గర ఎల్ఓఆర్స్ తీసుకొని యూనివర్సిటీస్‌ని అయితే షార్ట్ లిస్ట్ చేసుకోవడం స్టార్ట్ చేసాం. సో, టోటల్‌గా 7-9 యూనివర్సిటీస్‌కి అయితే అప్లై చేసాం. సో, అప్లై చేశాక నేను నా యూనివర్సిటీస్‌లో నాకు టాప్ ప్రయారిటీ యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ అయితే ఉండేది. సో, వన్స్ యూనివర్సిటీ ఫిక్స్ అయిపోయాక నెక్స్ట్ మనం వీసా స్లాట్ అయితే బుక్ చేసుకోవాలి. సో, స్లాట్ కోసం వెతుకుతూ ఉంటే నాకు ఫైనల్‌గా హైదరాబాద్‌లోనే నా ఓఎఫ్‌సి అపాయింట్మెంట్ అండ్ దెన్ వీసా ఇంటర్వ్యూ 2 అయితే దొరికాయి. సో, బేసిక్‌గా ఓఎఫ్‌సి అపాయింట్మెంట్‌లో మనం మన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తాం. అండ్ మన వీసా ఇంటర్వ్యూలో మనల్ని క్వెషన్ అయితే చేస్తారు. సో, నా డాక్యుమెంట్స్ అయితే హైదరాబాద్‌లో సబ్మిట్ చేసేసా. అండ్ దెన్ 1 వీక్ గ్యాప్‌లో నా వీసా ఇంటర్వ్యూ అయితే ఉండేది. సో, నాతో పాటు ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్‌కి కూడా ఉండేది. సో, ముగ్గురం వీసా ఇంటర్వ్యూకైతే వెళ్ళాం. సో, వెళ్ళాక ఇంకా లైన్‌లోకైతే పంపించేశారు. లైన్‌లోకెళ్ళాక నా ముందు లైక్ ఒక 5, 6 మెంబర్స్ అయితే ఉన్నారు. సో, ఉంటే లైక్ నా ముందున్న ఇద్దరిని నా వీసా ఇంటర్వ్యూ అయితే రిజెక్ట్ చేసింది. సో, ఇంకా మెల్లగా టెన్షన్ అయితే స్టార్ట్ అయింది. సో, ఇంకా నా ఛాన్స్ అయితే వచ్చింది. నన్ను ఆల్మోస్ట్ ఒక 7-9 క్వెషన్స్ అయితే అడిగారు. అండ్ నేను అన్నిటికి ఆన్సర్ అయితే చేశాను. సో, మేబీ ఆ పర్టిక్యులర్ డేకి నా ఆన్సర్స్ అన్నీ ఆ ఇంటర్వ్యూకి కన్విన్సింగ్‌గా లేవేమో! నా వీసా అయితే రిజెక్ట్ చేసి నా చేతిలో గ్రీన్ స్లిప్ అయితే పెట్టారు. సో, బేసిక్‌గా యూఎస్ వీసా ఇంటర్వ్యూ కనుక రిజెక్ట్ అయితే మనకెందుకు రిజెక్ట్ అయిందో ప్రాపర్ క్లారిటీ అయితే ఉండదు. సో, గ్రీన్ స్లిప్ తీసుకొని బయటకైతే వచ్చేసా. సో, ఇంటికి ఫోన్ చేసి ఇలా అయిందని అయితే చెప్పాను. దే వర్ లైక్ ఓకే చూద్దాము. ఇంకోసారి ట్రై చేద్దాం అన్నట్టుగా అన్నారు. అండ్ నేను ఆ కన్సల్టెన్సీకి అయితే కాల్ చేశా. కన్సల్టెన్సీకి కాల్ చేసి ఇలా రిజెక్ట్ అయింది అని అంటే, సో, ఇంకా 2 మంత్స్ అయితే ఉంది కదా! సో, మళ్ళీ అప్లై చేద్దాము అని చెప్పి అన్నారు.